నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నేను కోరుకున్న చదువు పుస్తకాల్లో కానీ క్లాస్ రూమ్ లో కానీ లేదు. అందుకే ఇంటర్ తో చదువు ఆపేశానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మహిళలు చదువుకోవాలని నినదించిన వ్యక్తి సావిత్రిబాయి పూలే. అందుకే ఆమె పేరుతో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ప్రకటించామన్న మంత్రి పొన్నం. బీసీల గురించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణ సమాజానికి కవిత క్షమాపణ చెప్పాలన్న కాంగ్రెస్ నేత శోభారాణి. చదువు దేవాలయానికి హిందుత్వవాదానికి ఆర్జుడైన సవార్కర్ పేరు ప్రశ్నించకుంటే కేంద్ర ప్రభుత్వం గాడ్సే పేరు కూడా పెడుతుందన్న నారాయణ. ఇక డీటెయిల్స్కి వెళ్తే, నేను కోరుకున్న చదువు పుస్తకాల్లో కానీ క్లాస్ రూమ్ లో కానీ లేదని, అందుకే ఇంటర్తో చదువు ఆపేశానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 35వ బుక్ ఫెస్టివల్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చెరుకూరి రామోజీరావు సాహిత్య వేదికపై ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. పుస్తకాలు ఉంటే ఇక ఉపాధ్యాయుల అవసరం కూడా ఉండదనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఇంటర్తోనే చదువు ఆపేశానని, కానీ పుస్తకాలను చదవడం మాత్రం ఆపలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. తాను చదువుకోలేకనో లేక మార్కులు తెచ్చుకోలేకనో చదువు ఆపలేదన్నారు. బాగా చదివేవాడినని, కానీ తాను కోరుకున్న చదువు పుస్తకాల్లో లేదన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా స్కూల్కు వెళ్లకుండానే ఇంటి వద్ద నేర్చుకున్నాడని, పుస్తకాల్లో చదివినట్లు చెప్పారు. ఆయన ప్రేరణతో అదే బాటలో ముందుకు సాగానన్నారు. కృతివెంటి శ్రీనివాసరావు గారికి, మానికొండ నాగేశ్వరరావు గారికి, అప్సరస కృష్ణారావు గారికి, శ్రీ లక్ష్మయ్య గారికి, మనోహర్ నాయక్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఎంఎస్కో విజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. విజయవాడ బుక్ ఫెస్టివల్ మున్సిపల్ స్టేడియంలో గత సంవత్సరాలుగా నిర్వహిస్తూ నన్ను ఆహ్వానించారు. ముందు ఆహ్వానించినప్పుడు నేను అడిగాను, ఎక్కడ ఇది అంటే వేరే స్టేడియం పేరుతో చెప్పారు నాకు. దేనికి అంటే రెగ్యులర్గా ఉండే మున్సిపల్ స్టేడియం ఇవ్వట్లేదు, దీనికి అంటే ఎనీ మున్సిపల్ స్టేడియం బేసిక్లీ స్పోర్ట్స్ కోసం కదా స్టేడియంస్ ఉంటాయి, అందుకని పుస్తకాలకి మన బుక్ ఎగ్జిబిషన్ మేము అందుకని ఇవ్వట్లేదు అనేది ప్రభుత్వ అధికారులు చెప్పారని మనోహర్ నాయుడు గారు దృష్టికి తీసుకొస్తే వెంటనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ గారికి, కన్నబాబు గారికి, అలాగే గౌరవ మంత్రి ఆనరబుల్ మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వారికి కూడా తెలియజేశాను. పొంగూరు నారాయణ గారికి కూడా ఖచ్చితంగా మున్సిపల్ స్టేడియంస్. ఇక సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్, సావిత్రిబాయి పూలే మహిళలు చదువుకోవాలని నినదించి సమాజంలో మేము సగమని ఎదగడానికి కారకులయ్యారని కొనియాడారు. వారిని తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవించుకొని ఆమె జయంతి సందర్భంగా ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు. సావిత్రిబాయి పూలే మార్గదర్శకత్వంలో ప్రపంచంలో అన్ని రంగాల్లో భారత మహిళలు పోటీ పడే విధంగా ఎదగాలని కోరుకున్నారు మంత్రి పొన్నం. సావిత్రిబాయి పూలే మహిళలు కూడా చదువుకోవాలని నినదించి ఈరోజు సమాజంలో మేము సగం అనేటువంటి పరిస్థితికి ఎదగడానికి కారకులైనటువంటి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. వారిని తెలంగాణ ప్రభుత్వ పక్షాన గౌరవించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కూడా ప్రకటించినాం. వారి పట్ల అపారమైన గౌరవం ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తరఫున మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటుగా రాష్ట్రం మొత్తం అధికారికంగా వారిని గౌరవించే విధంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. తప్పకుండా సావిత్రిబాయి పూలే ఏ మార్గదర్శకత్వం చేసిందో ఆ సూచన మేరకు ఈరోజు ప్రపంచ స్థాయిలో మహిళలందరూ కూడా పోటీ పడే విధంగా మన భారత మహిళలు
అన్ని రంగాల్లో మేము ఉన్నామంటే ముందుకు వస్తా ఉన్నారు. ఇక బీసీల గురించి కవిత మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఏం చేశారని మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి ఆరోపించారు. గతంలో దళిత ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేశారు. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ధర్నా చేయండి సలహా ఇచ్చారు. బీసీల గురించి మాట్లాడడానికి బీఆర్ఎస్ లో బీసీ నేత ఎవరు లేరా అని ప్రశ్నించిన ఆమె, బీసీలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఇప్పటికైనా ఈ డ్రామాలు బంద్ చేసి బీసీలకు తమ హయాంలో ఏం చేయలేదని చెప్పి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని శోభారాణి డిమాండ్ చేశారు. బీసీ నినాదం మీద కవిత చేస్తున్నటువంటి ధర్నా, ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర వాళ్ళ ధర్నా కార్యక్రమం తలబెట్టారో నిజంగా చాలా హాస్యాస్పదం. ఎందుకనంటే అసలు కవితకి ఏం హక్కు ఉంది బీసీల గురించి మాట్లాడతాం? 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి బీసీలకి ఏమైనా న్యాయం చేసిరా మీరు ఆలోచన చేయండి. మేము ఇప్పటికి కూడా అడుగుతా ఉన్నాం, నిజంగా కవితమ్మ గారు మీకు చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద ప్రేమ ఉంటే ఫస్ట్ మీ పార్టీ అధ్యక్షుడిగా బీసీని నియమించండి. మా పార్టీ అధికారంలోకి వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించండి. ఆ రెండు చేసిన తర్వాత నువ్వు ధర్నా చేయి. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో మీరు దళిత ముఖ్యమంత్రి అని చెప్పేసి దళితులకు మోసం చేశారు, అన్ని వర్గాలను మోసం చేశారు, బీసీలను మోసం చేశారు. ఇవాళ మళ్ళీ కొత్త నినాదం పట్టుకొని నువ్వు ధర్నా చేస్తా ఉన్నావు. ఇది కరెక్ట్ కాదు. ఎవ్వరు కూడా మిమ్మల్ని నమ్మరు ఈ రాష్ట్రంలో. నీకు లిక్కరు కేసులో నువ్వు అరెస్ట్ అయినప్పుడే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా నువ్వు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది ప్రజలందరూ కూడా తలదించుకునే విధంగా ఉంది. ఇవాళ మళ్ళీ అప్పుడు 33% మహిళలకు రిజర్వేషన్ అని చెప్పేసి ఒక నాటకం ఆడినావు. ఇవాళ మళ్ళీ కొత్తగా బీసీలు అని చెప్పేసి నాటకం ఆడుతున్నావు. అంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీల గురించి, మీ పార్టీలో బీసీల గురించి మాట్లాడుకోవడానికి ఒక బీసీ నాయకుడు లేడా? చదువుల దేవాలయానికి హిందుత్వవాదానికి ఆజుడైన సవార్కర్ పేరు పెట్టడం పూర్తి అభ్యంతరకరమని సిపిఐ నారాయణ తీవ్రంగా వ్యతిరేకించారు. మతాన్ని ఆధారంగా సమాజాన్ని విభజించే వాదాన్ని ప్రేరేపించి భారత స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో గాంధీ అహింసాయుత క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించిన చరిత్ర కలిగిన సవార్కర్ పేరు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. దేశ రాజధానిలో అవతరించే విద్యాలయాలకు పెట్టాల్సిన పేరు సెక్యులర్ భావాలు, సర్వమత సమాధికారం అనేవి భారత సమాజపు విలువలకు వెన్నెముక వంటివి. వాటిని వ్యతిరేకించి ఉద్యమాలు చేసి చివరకు మహాత్ముని హత్య కేసులో కూడా ఒక నిందితుడిగా అవమానించబడ్డ సవార్కర్ పేరు సరస్వతి నిలయానికి పెట్టాల్సిన అవసరం ఏంటన్నారు. ఇది చూసి చూడకుండా ఉంటే గాడ్సే పేరును కూడా ఏ విశ్వవిద్యాలయానికో ఉన్నత సంస్థలకు కూడా పెట్టే అఘాయిత్యానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం రంగం సిద్ధం చేయలేదని తీవ్రస్థాయిలో సిపిఐ తరఫున తమ వ్యతిరేకాన్ని వ్యక్తం చేశారు నారాయణ. Tomorrow, Godse. This may be the order of the day of Prime Minister Modi ji. Today, he is going to inaugurate the education institutions at Delhi University named after Savarkar. This is all kinds of insult to the nation and all kinds of insult to the secular democratic system. He is RSS person and Sanatana Dharma philosophy, and he never fought against the British government. Moreover, he surrendered to the British government and he praised the British government and he advised the youth to support British government. Such a betrayal of the country, and his name is in the education means in future leadership is like this. He wanted to create such a leadership in the universities. It is absolutely incorrect. We CPI condemn this attitude. It is a deliberate attempt on a secular democratic country by naming the Savarkar as మహాత్మా జ్యోతి బాపులే సతీమణి బాలికా విద్య కోసం విశేష కృషి చేసిన సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏటా జనవరి 3న సావిత్రిబాయి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో 50% పైగా మహిళా ఉపాధ్యాయులే ఉండటంతో వారికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సావిత్రిబాయి జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను సన్మానించాలని, పలు కార్యక్రమాలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ నిర్ణయంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ హర్షం వ్యక్తం చేశారు. సతీమణి సావిత్రిబాయి పూలే జయంతిని ఉమెన్స్ టీచర్స్ డేగా, మహిళా అధ్యాపక దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం జరుపుకోవాలని జీవో తీసినందుకు ముఖ్యమంత్రి గారికి,
మంత్రి మండలికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. విద్యాశాఖ మంత్రిగా ఒక సామాజిక ఉద్యమ నేపథ్యం ఉన్న సావిత్రిబాయి పూలేకు ఇచ్చిన మహా గొప్ప గౌరవంగా మేము భావిస్తున్నాం. ఈరోజు ఈ విషయంలో సహకరించిన సీతక్క గారికి, మిగతా మంత్రి మండలిలో పెద్దలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తుందని చెప్పడానికి ఇదొక తార్కాణం. అధికారంలోకి వచ్చిన మొదటి రోజుల్లోనే మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్గా అప్పుడున్న ప్రగతి భవన్ను మార్చినాం. ఆ రోజు అది పైరవీల భవన్గా ఉండే. ఆ భవన్ను ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారికి అది కేటాయించడం కూడా ఒక గొప్ప మార్పు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ వర్గాల పట్ల ఉన్న ప్రేమకు, అనురాగానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది బడుగులందరూ కూడా. ఇక సినిమా స్టైల్లో మద్యం అక్రమ రవాణా చేస్తున్న ముఠాను గుంటూరు ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం తుంగపాడు గ్రామానికి చెందిన బాలకృష్ణ మినీ లారీ కొనుగోలు చేసి అందులో రహస్యంగా మద్యం రవాణా చేయడానికి ప్రత్యేక అరలను తయారు చేశాడు. మున్రు మస్తానరావు, యాకోబులతో కలిసి పుదుచ్చేరి మద్యం కొనుగోలు చేసి తీసుకువచ్చారు. పక్కా సమాచారంతో తనిఖీ చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేను కోరుకున్న చదువు పుస్తకాల్లో కానీ క్లాస్ రూమ్ లో కానీ లేదు, అందుకే ఇంటర్తో చదువు ఆపేశానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మహిళలు చదువుకోవాలని నిర్ణయించిన వ్యక్తి సావిత్రిబాయి పూలే, అందుకే ఆమె పేరుతో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ప్రకటించామన్న మంత్రి పొన్నం. బీసీల గురించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణ సమాజానికి కవిత క్షమాపణ చెప్పాలన్న కాంగ్రెస్ నేత శోభారాణి. చదువుల దేవాలయానికి హిందుత్వవాదానికి ఆర్జుడైన సవర్కర్ పేరు ప్రశ్నించకుంటే కేంద్ర ప్రభుత్వం గాడ్సే పేరు కూడా పెడుతుందన్న నారాయణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.